గత వారం వరకు నూతన జన్మ, క్రొత్తగా జన్మించడం, అయితే బ్యాప్టిజం తీసుకోవడం అనే అంశాలను దాదాపుగా అవసరమైన అన్ని విషయాలను నేర్చుకున్నాం కదా. బ్యాప్టిజం అంటే ఏంటి, బ్యాప్టిజం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వీటన్నిటి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అంటే ఒక స్టేజి మనం దాటి ఇంకొక స్టేజ్లోకి వెళ్ళడానికి మనం ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారం నేర్చుకున్నట్టుగా ప్రతి వ్యక్తి జీవితంలో, ఈ లోకంలో ప్రతి వ్యక్తి జీవితంలో 3 దశలు ఉంటాయని, ప్రతి వ్యక్తి కూడా పుడుతున్నాడు, జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చబడతాయి. దీనిని ఎవరు కూడా మార్చలేరు కదా. పుట్టడము, జీవించడము, చనిపోవడం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా, విశ్వాసి జీవితంలో కూడా రక్షణ, పరిశుద్ధపరచబడుట, మహిమపరచబడుట అనే 3 దశలు ఉంటాయి కదా. క్రైస్తవ జీవితంలో సాల్వేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని ఈ 3 అంశాలు, లేకపోతే ఈ 3 స్టేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. మనిషి జీవితంలో ఏ విధంగా పుట్టడము, జీవించడం, మరణించడం ఉంటుందో, క్రైస్తవ జీవితంలో కూడా రక్షణ, పరిశుద్ధపరచబడుట, మహిమపరచబడుట ఈ 3 కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ 3 కూడా ఖచ్చితంగా నెరవేర్చబడాలి. మనం ఇప్పటిదాకా నేర్చుకుంది సాల్వేషన్, మొదటి స్టేజ్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం. సాల్వేషన్, రక్షణ కదా. ఇది నేర్చుకుని నెక్స్ట్ స్టేజ్లోకి మనము అడుగుపెట్టాం. అంటే రక్షించబడిన తర్వాత, మన పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత, ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరిచి మొదటి దినాన్ని, మన ఆత్మీయ జీవితంలో మొదటి దినాన్ని ఆయన మార్గంలో నిలవబెట్టింది ఈ రక్షణ కదండి. మనమందరము నూతనంగా జన్మించాం, క్రొత్తగా జన్మించాం. క్రీస్తు వారిని అంగీకరించడం అంటే ఏంటో ఇవన్నీ మళ్ళీ నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఆయన రక్షణను మనం అర్థం చేసుకొని, రక్షణను పొందుకొని నెక్స్ట్ స్టేజ్లో మొదటి దినాన్ని మొదలుపెట్టాం. ఎవరు? మొదటి స్టేజ్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఆత్మీయ జీవితము మొదటి దినము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే రక్షించబడిన తర్వాత కదా. రక్షించబడిన తర్వాత అంటే ఏంటో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి నేను చెప్పట్లేదు. రక్షించబడిన తర్వాత మొదటి దినము స్టార్ట్ అవుతుంది. మన ఆత్మీయ ప్రయాణము మొదటి దినము స్టార్ట్ అవుతుంది. దీనిని ఏమంటున్నాము అనంటే పరిశుద్ధపరచబడటము. ఇది ఎప్పటిదాకా జరుగుతుంది? ఈ పరిశుద్ధపరచబడటం అనే ఈ స్టేజి, ఈ 2వ స్టేజి ఎప్పటి వరకు జరుగుతుంది అనంటే మనము పోయేంత వరకు, లేకపోతే క్రీస్తు వారు వచ్చేంత వరకు. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. శాంక్టిఫికేషన్ అనేది, పరిశుద్ధపరచబడటము అనేది ఆత్మీయంగా మనము పుట్టిన మొదటి దినము నుంచి చనిపోయేంత వరకు కూడా ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. ఎక్కడ ఆగిపోయేది కాదు పరిశుద్ధపరచబడటం అనేది. దీనిని ఏమంటున్నాము అనంటే ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అని కూడా అంటాం. ప్రోగ్రెసివ్ అంటే దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి, దినదినము పరిశుద్ధతలోకి మనము మారుతూ ఉండాలి. దీనినే ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అని అంటున్నాం కదా. ప్రతిరోజు పరిశుద్ధతలో మనం ఎదుగుతూ ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు దీనిని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన రాకడ అనేది మనకు తెలుసు. ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 1 తెస్స 5వ అధ్యాయము 23-24 వచనాలను చదువుతాను. మొదటి తెస్స 5వ అధ్యాయము 23-24 వచనాలను చదువుతాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఖచ్చితంగా స్పష్టంగా ఒక మాట రాయబడింది ఇక్కడ కదా. దేవుడే మిమ్మును, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక. ఎప్పటి వరకు జరుగుతుండాలి? ఆయన ఎప్పటి వరకు పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు? క్రీస్తు రాకడ యందు, ఆయన యేసుక్రీస్తు రాకడ యందు మనము ఆయన ఎదుటగా నిందారహితముగా సంపూర్ణముగా ఉండడానికి ఇది జరగాలి. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు జరుగుతుంది? మన శరీరము పరిశుద్ధపరచబడాలి, మన ఆత్మ పరిశుద్ధపరచబడాలి, మన ప్రాణము పరిశుద్ధపరచబడాలి కదా. మనిషి 3 రకాల చేత నిర్మించబడ్డాడు కదా. ట్రై యూనిట్ బీయింగ్ అంటున్నాం. మనిషిని ఏమంటున్నాము? 3 రకాలంటే ప్రాణము,
ఆత్మ, దేహము కదా, ప్రాణాత్మ దేహాలు మనిషిలో ఉంటాయి. ఈ మూడిటి చేత మనిషి నిర్మించబడ్డాడు కదండి. మనిషి 3 భాగాల చేత నిర్మించబడ్డాడు. దేహము ఉంటుంది, ప్రాణము ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా మనిషి జీవించడానికి అవకాశం లేదు. ఏ ఒక్కటి లేకపోయినా మనిషి మరణించిన వాడితో సమానమే. ఈ 3 చేత నిర్మించబడిన ఈ మనిషి క్రీస్తు వారు వచ్చేంత వరకు, ఆయన క్రీస్తు రాకడ యందు ఏ విధంగా కనిపించాలి? పరిశుద్ధంగా కనిపించాలి కదా. అదే అంటున్నారు ఇక్కడ. క్రీస్తు రాకడందు మీ ఆత్మ, జీవము, శరీరము ఈ 3 కూడా సంపూర్ణంగా ఉండాలి. ఆయన పరిశుద్ధపరుస్తాడు, మనల్ని పరిశుద్ధపరచబడునుగాక అంటున్నాడు. అంటే పరిశుద్ధపరచబడడానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితము పరిశుద్ధపరచబడము మాత్రమే. ఆయన రాకడ యందు, క్రీస్తువారి రాకడ యందు నీవు, నేను, మనము ఎలా కనిపించాలి అని అంటే మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా కనిపించాలి. మన శరీరము ద్వారా అపవిత్రంగా జీవించే అవకాశం ఉంది కదా. మన ఆలోచనల ద్వారా అపవిత్రంగా జీవించే అవకాశం ఉంది. వీటి ద్వారా మన ఆత్మ అపరిశుద్ధంగా మార్చబడుతుంది కదా. మన ఆత్మ లేకపోతే ఈ 2 చేయడం వలన మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు. ఈ విషయం మనకు తెలుసు కదా. అందుకనే దేవుడు ఆయన వచ్చినప్పుడు, లేకపోతే క్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను, నన్ను, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు, రక్షించినవాడు నమ్మదగినవాడు, ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు. ఆయన ఒక్కసారి లేఖనాల ద్వారా మాట్లాడిన తర్వాత దానిని వెనక్కి తీసుకోవడము అసాధ్యము. ప్రతిదీ కూడా నెరవేర్చబడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. నిన్న మొన్న లేకపోతే 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం కాదు. మనిషి ఈ లోకంలోకి రావడము, మనిషి పరిశుద్ధంగా జీవించడము, నిందారహితంగా జీవించాలి అన్నది దేవుని ఉద్దేశం అనే జగత్తు పునాది వేయబడక మునిపే జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి కదా. మొదటి అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల్లో నేను మధ్యలో నుంచి చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను కదా. ఈ ఉద్దేశము, ఈ ఉన్నతమైన ఉద్దేశము 2000 సంవత్సరాల క్రితము లేకపోతే క్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగినది కాదు. జగత్తు పునాది వేయబడక మునుపే మనమందరము కూడా క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాము. ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట, తండ్రి ఎదుట కదా, అదే మాట ఉంటుంది. తన ఎదుట, మనము తన ఎదుట అంటే దేవుని ఎదుట ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉండాలి. తెస్సలో కూడా అదే చూస్తున్నాం. ఏ విధంగా ఉండాలి? ఆయన ఎదుట మనము నిందారహితముగా, సంపూర్ణముగా ఉండాలి. ఆయన ఎదుట కనిపించడము, మనం చనిపోయిన తర్వాత ఆయన ఎదుట ఏ విధంగా కనిపించాలి? ఆయనకు పరిశుద్ధంగా, నిందారహితంగా, పరిపూర్ణంగా కనిపించడము ఆయన ఉద్దేశము. ఇది జగత్తు పునాది వేయబడక మునుపే ఒక ప్లాన్ జరిగిపోయింది అక్కడ. క్రీస్తు వారిని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరగవలసినది పరిశుద్ధపరచబడుట. ఈ పరిశుద్ధపరచబడుట అనేది ఎప్పటి వరకు జరగాలి? క్రీస్తు రాకడ వరకు, లేకపోతే మన పోకడ వరకు. ఇది జరుగుతూనే ఉండాలి, కంటిన్యూస్గా జరుగుతుండాలి. అదే క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము కదా. ఇది మనకు అర్థమవ్వడానికి కొన్ని చెప్పి నేను తర్వాత పరిశుద్ధత అంటే ఏంటో అనే దానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు ఒకసారి చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
10 నుంచి 13 వచనాలను చదువుతాను. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాం మనం కదండి. రిబ్కా ఇద్దరు వ్యక్తులకు, ఇద్దరు జనాంగాలకు జన్మనిచ్చింది. అయితే వాళ్ళు ఇంకా పుట్టకముందే దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడింది కదండి. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇంకా పుట్టకముందే వాళ్ళు ఇంకా ఏ పని చేయకముందే, మంచిది చెడు ఏ పని చేయకముందే, వారు ఇంకా పెరగకముందే దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? ఏశావును దేవుడు ద్వేషిస్తున్నాడు, యాకోబును ప్రేమిస్తున్నాడు. మొదటిది. రెండవది ఏంటి? చిన్నవానికి పెద్దవాడు దాసుడవ్వాలి కదండి. పెద్దవాడు చిన్నవానికి దాసుడవ్వాలి. ఏంటిది ఇది? పెద్దవాడు చిన్నవాడికి ఎందుకు దాసుడవ్వాలి? దేవుడు పిల్లలు పుట్టకముందే ఎందుకు ఏశావును ద్వేషిస్తున్నాడు? ఎందుకు యాకోబును ప్రేమిస్తున్నాడు కదా? ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏశావు అంటే ఎవరు? పెద్దవాడు కదా. యాకోబు చిన్నవాడు. అయితే చిన్నవాడికి పెద్దవాడు దాసుడవ్వాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేనున్నా, రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణ పుట్టాడు. ఈనాటికి రామకృష్ణకి వయస్సు ఒక 50 సంవత్సరాలను కదా. రామకృష్ణ వయస్సు 50 సంవత్సరాలు. కానీ రామకృష్ణ క్రీస్తువారిని అంగీకరించిన తర్వాత, క్రీస్తువారి రక్షణను అంగీకరించిన తర్వాత, సత్యమును గ్రహించి రక్షణలోకి వచ్చిన తర్వాత జేమ్స్గా మార్చబడ్డాడు కదా. రామకృష్ణ జేమ్స్గా మార్చబడ్డాడు. ఇప్పుడు జేమ్స్ వయసు ఎంత? 2008లో క్రీస్తువారి మహాకృపను బట్టి రక్షణ పొందాడు, రక్షణలోకి వచ్చాను. 2008 నుంచి ఈ సమయం వరకు ఒకవేళ మనం క్యాల్కులేట్ చేస్తే 2008 17 10 దాదాపు 17 ఇయర్స్. జేమ్స్ యొక్క వయస్సు 17 సంవత్సరాలు. రామకృష్ణ వయస్సు 50 సంవత్సరాలు. కానీ ఆ టైంకు తీసుకుంటే మనం 33 సంవత్సరాలు అని అనుకుందాం. క్రీస్తు వారిని అంగీకరించడానికంటే ముందు రామకృష్ణ వయసు 33 సంవత్సరాలు. అంగీకరించిన తర్వాత జేమ్స్ వయసు 17 సంవత్సరాలు. రామకృష్ణలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా. రామకృష్ణ వయసు 33 సంవత్సరాలు, జేమ్స్ వయసు 17 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు పెద్దవాడు? నాలో ఎవరు పెద్దవాడు? రామకృష్ణ పెద్దవాడు కదండి. రామకృష్ణ పెద్దవాడు, జేమ్స్ చిన్నవాడు. చిన్నవానికి పెద్దవాడు దాసుడవ్వాలి. రామకృష్ణ భౌతికంగా ఈ లోకంలో జీవించినప్పుడు, అందరితో పాటుగా ఈ లోకంలో జీవించినప్పుడు ఉన్న వయసు, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత జేమ్స్ యొక్క వయసు చిన్నదిగా ఉంటుంది. అంటే ఆత్మీయ జీవితము జీవిస్తున్న వయసు చిన్నవాడు. అంటే ఆత్మీయ జీవితానికి, ఆత్మానుసారమైన జీవితానికి శరీరానుసారమైన జీవితము దాసునిగా అయిపోవాలి కదండి. చిన్నవానికి పెద్దవాడు దాసుడవ్వాలి. శరీరానుసారమైన ఆలోచనలు, శరీరానుసారమైన జీవితము, లోకానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితానికి దాసులైపోవాలి. అంటే ఈ ఆత్మానుసారమైన జీవితము ఓవర్టేక్ చేయాలి, లేకపోతే విజయాన్ని సాధించాలి. ఎలా సాధ్యమవుతుంది అది? ఎలా సాధ్యమవుతుంది? ఈ జేమ్స్ మొదటి దినం నుంచి ఏం చేస్తున్నాడు అనంటే, దేవుని లేఖనాలను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ 33 సంవత్సరాల, లేకపోతే ఈ రామకృష్ణ ఎవరైతే ఉన్నాడో, రామకృష్ణ కనిపించకూడదు, జేమ్స్ మాత్రమే కనిపించాలి కదా. ఎందుకు దేవుడు ఏశావును ద్వేషిస్తున్నాడు, ఎందుకు యాకోబును ప్రేమిస్తున్నాడు అనంటే, చిన్నవాణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆత్మానుసారమైన జీవితం కాబట్టి.
ఏశావుది శరీరానుసారమైన జీవితం, యాకోబుది ఆత్మానుసారమైన జీవితం, ఆశీర్వదించబడిన జీవితం యాకోబుది. ఎలా సాధ్యమైంది యాకోబుది ఆత్మానుసారమైన జీవితం అని ఎలా చెప్తున్నావు, ఏశావుది శరీరానుసారమైన జీవితం అని ఎలా చెప్తున్నావు? వారిద్దరి జీవితాలను మనము గమనించినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఏశావు ఎలాంటి వాడో, యాకోబు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. ఏశావు తప్పు చేశాడు, యాకోబు కూడా తప్పు చేశాడు, మోసగాడే కదా. యాకోబు మోసగాడే, ఏశావు తప్పు చేసిన వాడే. ఒకసారి ఏశావు గురించి మనకు ఒక మాట మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలను చదువుతాను. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఏశావును ఒక భ్రష్టునిగా, ఒక వ్యభిచారిగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది కదా. ఒక భ్రష్టునిగా, ఒక వ్యభిచారిగా చెబుతుంది. అంటే ఏశావు యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే శరీరానుసారమైన జీవితం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు జ్యేష్ఠునిగా పుట్టించాడు ఏశావుని. ఇది దేవుని చిత్తం. జ్యేష్ఠునికి ఆనాడు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో. ఇంటి పెద్ద కుమారునికి రెండింతల ఆశీర్వాదం ఉంది. అది దేవుని ఉద్దేశం. అది దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు మొదటి కుమారుని పుట్టించాడు. అది దేవుని చిత్తం. అది జ్యేష్ఠత్వము అనేది దేవుని చిత్తం. కానీ ఈ ఏశావు ఏం చేస్తున్నాడు? ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటున్నాడు ఒక్క పూట కూటి కోసం. అంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టిస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు కదా, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అలక్ష్యం చేస్తున్నాడు. చచ్చిపోతాను నేను. మనం ఆదికాండంలో చూస్తాం ఆ విషయం. ఈ ఒక్క పూట కూటి నేను తినకపోతే నేను చచ్చిపోతాను అని అంటున్నాడు. ఒక్క పూట కూటి కోసం. అంటే శరీరానుసారమైన జీవితం కొరకు, ఆకలి కొరకు, లేకపోతే ఇంకొక దాని కొరకు భ్రష్టత్వంలోకి వెళ్ళిన వాడు ఏశావు. అంటే శరీరానుసారమైన జీవితాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు కదా. దేవుడు ద్వేషిస్తున్నాడు. యాకోబును దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? యాకోబు తప్పు చేయలేదా? తప్పు చేశాడు. పొరపాటు చేయలేదా? చేశాడు. దేవునికి వ్యతిరేకంగానే మోసం చేశాడు. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ యాకోబులో ఒక లక్షణం ఉంది. ఏమి ఉంది? నిజమే, నేను ఆ రోజు దేవునితో పెనుగులాడాడు, నాకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం లేదా యాకోబుకి? బహుగా ఆశీర్వదించాడు. ఒక కర్రతో వెళ్ళి 2 గుంపులుగా ఆయన తిరిగి బయలుదేరాడు. అనేక రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. సంతానం విషయంలో, లేకపోతే పాడి పశు సంపద విషయంలో అనేక విధాలుగా ఫిజికల్గా బ్లెస్ అయ్యాడు యాకోబు. కానీ మాట్లాడుతున్న మాట, నన్ను ఆశీర్వదించు. ఏం ఆశీర్వదించాలి? ఇక ఆల్రెడీ ఆశీర్వదించాడు యాకోబును దేవుడు. కానీ అంటున్న మాట ఏమంటే, నీ పేరేంటి అని అంటే, నేను యాకోబును. అంటే నేను మోసగానయ్యా. నిజమే. ఒప్పుకున్నవాడు, తప్పును ఒప్పుకున్న వాడిని దేవుడు ఇష్టపడుతున్నాడు. యాకోబును ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఒప్పుకున్నాడు. అప్పుడు మార్చబడ్డాడు యాకోబు. నేను మోసగాన్ని, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అని ఒప్పుకున్న తర్వాత, నిజమే నీవు యాకోబువే, కానీ ఇక మీదట నువ్వు ఇజ్రాయేలువు అనబడుదువు. ఎంత గొప్ప ఆశీర్వాదం. పేరు మార్చాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడు ఎందుకు యాకోబును ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడంటే, ఎవరి జీవితంలో అయితే మారు మనస్సు ఉందో, తప్పు చేసిన కానీ మారు మనస్సు ఉందో ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాడు. ఎవరికి ఉంటుంది ఈ మారు మనస్సు? చిన్నవాడికి ఉంటుంది. ఎవరు చిన్నవాడు? ఆత్మానుసారమైన జీవితం జీవించేవాడు కదండి. ఇది జరగాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, దానినే మనము పరిశుద్ధపరచబడటము అంటున్నాం. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అని అంటే, ఎవరైతే పరిశుద్ధపరచబడుకుంటూ జీవించే ప్రయత్నం చేస్తారో, తమ తప్పులను తెలుసుకుంటూ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నం చేసే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. యాకోబును ప్రేమిస్తున్నాడు, ఏశావును ద్వేషిస్తున్నాడు. ఏశావు పరిస్థితి ఏంటి? మారు మనస్సు పొందే అవకాశం లేకుండా ఆశీర్వాదాలు అయిపోయినాయి. నాకు ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం లేదు కదా. సమయం అయిపోయింది.
ఆశీర్వదించబల్ల భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ఏశావు. శరీరానుసారమైన జీవితము భ్రష్టత్వంలోకి వెళ్తుంది. అందుకనే ఏశావును దేవుడు ద్వేషిస్తున్నాడు. ఒక వ్యక్తిలో 2 జీవితాలు, ఆత్మానుసారమైన జీవితము, శరీరానుసారమైన జీవితము. ఆత్మానుసారమైన జీవితము చిన్నవాడు, శరీరానుసారమైన జీవితము పెద్దవాడు. పెద్దవాడు చిన్నవానికి ఖచ్చితంగా దాసుడవ్వాల్సిందే. శరీరము ఖచ్చితంగా ఆత్మకు లోబడి జీవించవలసిందే. ఆ స్టేజ్కి రావాలి అన్నది దేవుని ఉద్దేశం. అది పరిశుద్ధపరచబడ దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం లేకపోతే ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అంటే ఈ స్థితికి రావాలి. పెద్దవాడు చిన్నవాడికి దాసుడయ్యే స్థితికి రావాలి కదండి. అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. మన ఆత్మానుసారమైన జీవితము చిన్నవాడు, శరీరానుసారమైన జీవితము పెద్దవాడు. వాడు దాసుడవ్వాలి అని అంటే ఆత్మ ఏమవ్వాలి? అధికారం చెలాయించాలి శరీరము మీద. ఆత్మ ఓవర్టేక్ చేయాలి ఫ్లెష్ని, శరీరాన్ని. ఇది జరిగినప్పుడు దానిని ఏమంటున్నాం? అది ఎప్పటిదాకా జరుగుతుంది? పరిశుద్ధపరచబడటం అంటున్నాం. ఆయన రాకడ వచ్చేంత వరకు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, ప్రతిరోజు ఆత్మానుసారముగా జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తాను అంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరిని ఇష్టపడతాడు? ఏశావును కాదు, యాకోబును. ఎందుకు యాకోబుని ఇష్టపడుతున్నాడు? శరీరాన్ని తను చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఆత్మానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవ జీవితం అంటే చిన్నవాడికి పెద్దవాడు దాసుడవ్వాలి. దాసుడు ఎప్పుడు అవుతాడు? ఆత్మకు మనం మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆత్మానుసారమైన జీవితానికి మొదటి ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయం మనకు కూడా తెలుసు. 1 పేతురులో ఒక మాట చూస్తాం. 1 పేతురులో 1 పీటర్ 1st చాప్టర్ 1వ అధ్యాయంలో 1 పీటర్ 14 నుంచి 19 వచనాలు చూస్తే 1 పేతురు 1వ అధ్యాయం 14 నుంచి చదివితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు మనము పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి అని అంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఆయనను వెంబడిస్తున్నాము అని అంటే ఆయనను పోలి జీవించాలి, ఆయన మార్గంలో జీవించాలి. ఆయనను అనుసరిస్తున్నామంటే ఆయన ఎవరో తెలుసుకొని మనం అనుసరిస్తున్నాం కదా. ఆయనను వెంబడిస్తున్నాము అని అంటే ఆయన ఎవరో తెలుసుకొని మనం వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను ఎలా ఉండాలి? నేను కూడా పరిశుద్ధునిగానే ఉండాలి. నా పిల్లలు నన్ను అనుసరించాలి అని ఏ విధంగా నేను కోరుకుంటానో, దేవుడు కూడా తన పిల్లలు తనను అనుసరించాలి, తనను పోలి జీవించాలి అని కూడా తండ్రి కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులముగా జీవించాలి. ఇంతకుముందు అయితే అజ్ఞాన దశలో ఉన్నాడు కదా. ఇంతకుముందు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక కదా. ఏ విధంగా పరిశుద్ధులుగా ఉంటామో, మనం ఇంతకుముందు చేసిన పనులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గతంలో చేసిన పనులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అజ్ఞాన దశలో చేసిన పనులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని అనుసరింపక దానిని చేయకుండా ఉండడమే పరిశుద్ధపరచబడటం కదా. లోకంలోని ఆశల వైపు చూడకుండా ఉండడమే మనము పరిశుద్ధపరచబడటం కదా. ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఆ విధంగా ప్రవర్తించక పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతలో ఎదగాలి. ఇది దినదినము చేయాల్సిన, ఒక్క రోజులో వచ్చేది కాదు. ఒక్క రోజులో ఎవరు పరిశుద్ధులుగా మార్చబడరు. అయితే ఇది మన చేతుల్లోనే ఉంది, మన చేతికి అప్పచెప్తున్నాడు ఆయన కదా. మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. మీరు పరిశుద్ధులై ఉండండి అంటే మీరు నిర్ణయం తీసుకోండి. అందుకే మీ సమస్త ప్రవర్తన యందు అనే మాట చూస్తున్నాం కదా. పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రతి ప్రవర్తనలో మీరు పరిశుద్ధత కనిపించాలి. నన్ను వెంబడించాలి, నా మార్గాలు కనిపించాలి, నా ఆలోచనలు కనిపించాలి, నా మాటలు కనిపించాలి, నేను చెప్పినట్టుగా వినే మనస్సు, ఆత్మ కలిగి ఉండాలి.
కదండి. సమస్త ప్రవర్తన ఏదైనా కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి ప్రవర్తనలో కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలి? ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన వచ్చే లోపల మనం ఏ విధంగా కనిపించాలి? నిందారహితంగా కనిపించాలి, సంపూర్ణంగా కనిపించాలి, పరిశుద్ధంగా కనిపించాలి. ఇది మన జీవితంలో జరగాల్సింది. పరిశుద్ధపరచబడటము అనేది క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన మొదటి లక్షణం. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన వద్దకు వెళ్ళాలి అని అంటే పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు, మంచివారు కాదు. మంచివారు పరిశుద్ధులు, మంచివారందరూ పరిశుద్ధులు అవుతారనేది ఖచ్చితంగా గ్యారంటీ లేదు, కానీ పరిశుద్ధులందరూ మంచివారు అవుతారు కదండి. పరిశుద్ధత అనేది దేవుడికి చాలా ఇష్టమైనది. పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆ మార్గాన్ని కూడా మన ముందే ఉంచుతున్నాడు. మనమే నిర్ణయం తీసుకోవాలి. మీరు పరిశుద్ధులై ఉండండి అంటే మీరే పరిశుద్ధులై ఉండండి. అయితే మార్గము మన ఎదుట ఉంది. మన ఎదుట ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మన ఎదుట 2 మార్గాలు కనిపిస్తాయి. ఎప్పుడు కూడా 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి మనము వెళ్ళాలి అనుకున్న మార్గము, రెండవది దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్న మార్గము కదండి. 2 మార్గాలు, చాయిసెస్. క్రైస్తవ జీవితం అనేది చాయిసెస్. 2 మార్గాలు ఉంటాయి ఎప్పుడు కూడా. మనకిష్టమైన మార్గం ఒకటి ఉంటుంది, కానీ దేవునికి ఇష్టమైన మార్గం కూడా ఒకటి ఉంటుంది. ఈ 2 మార్గాలలో ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు? నాకు ఇష్టమైన మార్గంలో నాకు ఆనందాన్ని ఇవ్వచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు, ఆనందాన్ని, లేకపోతే నాకు ఏదో మేలులు జరగవచ్చు. కానీ దేవునికి ఇష్టమైన మార్గాన్ని నేను వదిలిపెడితే నాకు ఇష్టమైన మార్గము టెంపరీగా ఉండే ఆనందం అది, టెంపరీగా ఉండే సంతోషము, టెంపరీగా ఉండే మేలు అది. కానీ దేవుని మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. అది శాశ్వతమైనది కదా, అది శాశ్వతమైనది. ఆయన మార్గంలో వెళుతూ ఉన్నప్పుడే మనము పరిశుద్ధపరచబడటం. ఏంటి పరిశుద్ధపరచడం అంటే మరి ఏదో కాదు. ఒక ఉదాహరణ చెప్పేసి మీకు ముగించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి ఒక చిన్న స్టోరీ ఉంది కదా అక్కడ. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతాను. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునని నేను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడగగా అందుకు వాడు, మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒక చిన్న స్టోరీ చెప్తూ, ఒక చిన్న ఉపమానం. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి మొదటి కుమారుని వద్దకు వెళ్ళి, అయ్యా, ద్రాక్ష తోటలో పని చేయడానికి వెళ్ళు అని అంటే నేను పోను అన్నాడు. డైరెక్ట్గా చెప్పాడు, నేను పోను. సరే, తండ్రి ఏం చేశాడు? ఇంకొక కుమారుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఏమని చెప్తున్నాడు? అయ్యా, ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేసి రాపోనంటే, అయ్యా, నేను వెళ్తాను అన్నాడు. మొదటి కుమారుడు పోను అన్నాడు, 2వ కుమారుడు వెళ్తాను అన్నాడు. అయితే మొదటి కుమారుడు పోను అన్న వ్యక్తి మనస్సు మార్చుకొని వెళ్ళెను. వెళ్ళి ఆ పని చేశాడు. తండ్రి పని చేసి. ఎందుకు మనస్సు మార్చుకున్నాడు? ఎప్పుడైతే పోను అన్నాడో తన హృదయంలో ఒక విధమైన బాధ కలిగింది. ఏంటి, నేను ఇలా సమాధానం ఇచ్చాను? ఎందుకు ఇంత రెబలెస్గా మాట్లాడాను? నా తండ్రికి నేను ఎందుకు ఇంత అవిధేయత చూపించాను కదా, ఎందుకు ఇంత తిరుగుబాటు చేశాను అని ఒక చిన్న మార్పు తన హృదయంలో చిన్న నొచ్చుకున్నాడు. నా తండ్రికి ఎందుకు ఇలా చెప్పాను నేను కదా. మనస్సు మార్చుకున్నాడంటే అర్థం ఏంటి? ఎందుకు ఇలా చెప్పాను నేను ఇంతకుముందు అంటే అది వెళ్ళవలసిన మార్గం ఏంటి? తండ్రి చెప్పినప్పుడు వెళ్ళాలి, కానీ తండ్రి చెప్పినప్పుడు వెళ్ళకుండా నేను వెళ్ళను అని తిరుగుబాటు చేశాడు. కానీ తర్వాత మనస్సు మార్చుకొని, దీనినే మారు మనస్సు అంటున్నాం. ఏంటో మారు మనస్సు అంటే ఏంటో కాదు, నా ఇష్టాన్ని కాదనుకొని తండ్రి ఇష్టాన్ని చేయడమే మారు మనస్సు. పరిశుద్ధపరచబడటం అంటే నా మార్గము కాదనుకొని తండ్రి మార్గంలో నడవడమే పరిశుద్ధపరచబడటం. ఇక్కడ 2వ కుమారుడు ఏం చేస్తున్నాడు? వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళాడా? వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళలేదు. ఎవరు మోసం చేశారు? ఇద్దరు మోసం చేసిన వాళ్ళే. తండ్రికి ఇద్దరు తిరుగుబాటు చేసిన వాళ్ళే. వెళ్తానన్నాడు, వెళ్ళలేదు కదా. తండ్రికి అబద్ధం చెప్పాడు కానీ వెళ్ళలేదు. తప్పు చేశాడు, వాడు కూడా తప్పు చేశాడు. మొదటివాడు తప్పు చేశాడు కానీ మనస్సు మార్చుకున్నాడు మొదటివాడు.
మారు మనసు వచ్చింది తనలో. తప్పు చేశాను, నేను మళ్ళీ నా తండ్రి చెప్పిన పని చేస్తాను అని చేసి వెళ్ళిన తర్వాత అక్కడ రాయబడిన మాట, ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం జీవించాడు? మొదటివాడే. తప్పు చేసినప్పటికీ తప్పును ఒప్పుకొని కదా, మనస్సు మార్చుకొని వెళ్ళి పని చేశాడు. దేవుని ఇష్టం ఎప్పుడు నెరవేర్చబడుతుంది? నువ్వు తప్పు చేయొచ్చు, పొరపాటు చేయొచ్చు, కానీ దానిని ఒప్పుకొని తిరిగి సరి చేయబడినప్పుడు, తండ్రి మార్గంలో వెళ్ళినప్పుడు, తండ్రి చిత్తం చేయడానికి ప్రవర్తించడమే మారు మనస్సు. దీనినే దేవుడు ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి కదా. ఎప్పుడు మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం, ఎప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనంటే ఈ మారు మనస్సునే పరిశుద్ధపరచబడుకుంటూ వెళ్ళడం. ప్రతిరోజు చేయాల్సిన పని ఇది. ఈ కుమారుడు ఏ విధంగా అయితే చేశాడో, తన ఇష్టాన్ని చంపుకున్నాడు, తన కోరికను చంపుకున్నాడు, తన మార్గాన్ని చంపుకొని తండ్రి ఇష్టం చేసే ప్రయత్నం చేశాడు కదా. దీనినే మనస్సు మార్చుకోవడము, దీనినే పరిశుద్ధత అంటున్నాం. మన జీవితంలో 2 మార్గాలు ఉంటాయి. ఈ కుమారుడికి 2 మార్గాలు ఉన్నాయి. నేను పోను అని తన ఇష్టాన్ని చెప్పాడు, తర్వాత తండ్రి ఇష్టాన్ని చేశాడు. తండ్రి ఇష్టము 2వ మార్గము కదా. మనం చేయాల్సింది పని కూడా అదే. మన ఇష్టం కాదు, కానీ తండ్రి ఇష్టము చేయడమే పరిశుద్ధత, మారు మనస్సు. ప్రతిరోజు మారు మనస్సు కలిగి జీవించడమే పరిశుద్ధత కదండి. మనం వెళ్తున్న మార్గంలో నా మార్గం కాకుండా, నా ఇష్టం కాకుండా తండ్రి చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళడమే మారు మనస్సు. మారు మనస్సులో వెళ్తున్నప్పుడు పరిశుద్ధతలో ఎదుగుతాం కదా. పొరపాటు చేయకుండా మనం కంట్రోల్ చేసుకుంటూ దేవుని మార్గాలను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పరిశుద్ధత మనకు వస్తుంది, పరిశుద్ధతలో ఎదుగుతాము. ఇది రోజు చేయాల్సిన పని, దినదినము చేయాల్సిన పని కదా. దీనినే ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటున్నాం. అంటే ప్రతిరోజు కూడా ఆ పరిశుద్ధతలో మనం ఎదగాలి. ఇది మన జీవితంలో జరగాలి. దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధులుగా జీవించండి. మీరు పరిశుద్ధులు కాబట్టి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పరిశుద్ధత ఎప్పటి వరకు ఉండాలి? క్రీస్తు రాకడ వరకు, లేకపోతే మనం పోయేంత వరకు. ఆయన ఎదుట నిలవబడేది ఎవరు నిలవబడతారు? నిందారహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే, పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే. పొరపాటు జరగవచ్చు, తప్పు జరగవచ్చు, కానీ మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. తప్పును తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎవరిని ప్రేమించాడు? యాకోబును ప్రేమించాడు. యాకోబు మంచివాడా? కాదు, మోసగాడే. దేవుడు ప్రేమిస్తాడు, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తాడు. పొరపాటు చేస్తూ ఉంటాం, కానీ మారు మనస్సు కలిగినప్పుడు ఆయన ఇష్టపడతాడు కదా. ఎవరు తండ్రి చిత్తాన్ని చేశారు? ఈ ఉపమానంలో తండ్రి ఇష్ట ప్రకారం జీవించారు. మొదటివాడే, పోను అన్నవాడే కదా, రెబలేస్గా తిరుగుబాటు చేసిన వాడే వెళ్ళాడు. వాళ్ళని ఆ వ్యక్తి ద్వారానే, మారు మనస్సు కలిగిన వ్యక్తి ద్వారానే తండ్రి చిత్తం నెరవేర్చబడింది. ఇది మనకు అర్థం కావాలి. దేవుని చిత్తం ఎప్పుడు నెరవేర్చబడుతుంది? దేవుని మార్గాన్ని, లేకపోతే దేవుని నామం ఎప్పుడు ఘనపరచబడుతుంది అని అంటే, ఎవరి జీవితంలో అయితే మారు మనస్సు ఉందో వారి జీవితంలో దేవుని నామము ఘనపరచబడుతుంది, మహిమపరచబడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధత ప్రతిరోజు జీవించవలసినది, ఆయన వచ్చేంత వరకు. శాంక్టిఫికేషన్ అంటున్నాం. ఇది 2nd స్టేజ్. దేవుని చిత్తమైతే వచ్చే వారము మరి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం మన వెనుకలో ఫలించునుగాక. ఆమేన్.